హాయ్ హలో నమస్తే, నేను మీ రసూలైన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఫ్యామిలీతో ఈరోజు అకేషన్. సో మన ప్రొఫెషన్కే కాకుండా మన ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో నేను నేమ్ న్యూమరాలజీ గురించి చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. అంటే మన యొక్క నేము కరెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి అనేది అవసరం లేదు. అంటే రెడీమేడ్స్ నేమ్స్ ఉండొచ్చు. సో 100లో ఒక 10% మాత్రమే నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా అవసరం ఉంది. దీన్ని కరెక్ట్ రైట్ వేలో కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే రిజల్ట్ కూడా బాగా ఇస్తుంది. అంటే ఎవరికి అవసరం ఉంటుందో కరెక్షన్ వాళ్ళు మాత్రమే చేయించుకుంటే కనుక న్యూమరాలజీ నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని మనం చెప్పవచ్చు. సో మనకి నేమ్ అంటేనే మన ఐడెంటిటీ, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని రైట్ వేలో మనం ప్రాపర్గా యూజ్ చేయకుండా కూడా రిజల్ట్ అనేది రాదు. చాలామంది అదే అడుగుతున్నారు, నేమ్ కరెక్షన్ అక్కడ చేయించుకున్నాం ఇక్కడ చేయించుకున్నాం సార్, దాని నుంచి మాకు ఎటువంటి ఉపయోగం లేదు అనే ఇష్యూ కూడా చాలామంది రేస్ చేస్తున్నారు. చాలా కండిషన్స్ ఉంటాయి. ఉత్త నేమ్ కరెక్షన్ అంటే ప్రతి ఒక్కరు నేమ్ కరెక్షన్ అని చాలా చెప్తుంటారు, కానీ ఆ నేమ్ కరెక్షన్ ఆ పర్సన్కి ఏ విధంగా చేయాలి, ఏ నేమ్ నెంబర్ మీద పెడితే అతనికి బెనిఫిట్ ఉంటుంది, అతని ప్రొఫెషన్కి కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఇవన్నీ చూసుకోవాలి. అంతేగాని ఒక నెంబర్ ఒకరికే షూట్ అవుతుంది అనుకోవడం కూడా, ఎందుకంటే ఒక డేట్లో పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాటిలో వచ్చేసి కరోడ్పతులు ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, పూర్ పీపుల్ కూడా ఉంటారు, లేబర్స్లలో కూడా ఉంటారు. సో కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు కరోడ్పతులు అయిపోతారు అనుకోవడం కూడా మనం మూర్ఖత్వం అవుతుంది. దాన్ని కూడా కొద్దిగా ఆలోచించుకోవాలన్నమాట. సో కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఒక నేమ్ నెంబర్ మీద దీని మీదే పెట్టాలనేది కండిషన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇది థియరీ కాదు, ప్రాక్టికల్గా మనం అప్లై చేసేది ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ అంటే వారి యొక్క నేమ్తో పాటు, అంటే కాలింగ్ నేమ్, సర్ నేమ్, ఫాదర్ నేమ్ చాలా మ్యాండేటరీ. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే కాలింగ్ నేమ్ని కరెక్షన్ చేసుకుంటే అయిపోతుంది, అంటే చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. కాబట్టి సో కాలింగ్ నేమ్ ఒకటి కరెక్షన్ చేసుకుంటే రేపు మీరు మీ సిగ్నేచర్ ఎలా చేస్తారు? మీరు ఎక్కడన్నా చేసినప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, బ్యాంక్లో కావచ్చు, మీ ఇంటి నేమ్ వస్తుంది కదా. వితౌట్ సర్ నేమ్ మీరు సింగిల్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. విత్ సర్ నేమ్తో చేస్తే మీకు సపోర్ట్, అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా దొరుకుతుంది. కాబట్టి మనకి సర్ నేమ్ అనేది అంత మ్యాండేటరీ. కాబట్టి ఓన్లీ మీకు రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే కరెక్షన్ కేవలం కాలింగ్ నేమ్లో జరుగుతుంది. నేను చాలా సందర్భాల్లో చాలామంది క్లయింట్స్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఎక్కువ శాతం 5 నెంబర్ మీద పెడుతున్నారు. అంటే ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ అయినా పర్వాలేదు, కానీ డైరెక్ట్ తీసుకెళ్ళి 5 నెంబర్ మీద. ఈ 5 నెంబర్ అనేది మార్కురి, నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇట్స్ ఏ మిడిల్ నెంబర్, మధ్యలో ఉంటుంది, కబీ ఉదర్ కబీ ఇదర్. అంటే మనం ప్యాకాట్లో జోకర్ లాంటి నెంబర్ అనమాట. మీకు స్టార్టింగ్లో మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది, తర్వాత అనేది అంటే మీ యొక్క దశలు అంతర్దశలు ఏ విధంగా ఉంటాయి, మన టైమ్ ఆఫ్ పీరియడ్ టైంలో కూడా మీకు ఆ రిజల్ట్ అనేది అప్ అండ్ డౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి ఎంత మంచి ఉంటుందో చెడు కూడా అంతే దాగి ఉంటుంది, అది బాగా అర్థం చేసుకోవాలి. సో ఆ ఇంపార్టెన్స్ కూడా మనకి చాలా అవసరం. ఇవన్నీ చూసుకోవాలి మనం. ఉత్త నేమ్ కరెక్షన్ అంటేనే ఏదో ఒక లెటర్ యాడ్ చేస్తారు, ఒక లెటర్ తీసేస్తారు అని అనుకుంటారు, లేదా ఒక 10 లెటర్లు యాడ్ చేసేస్తారు అనుకుంటారు. కానీ దానిలో ఇండెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఏ లెటర్ పక్కన ఏ లెటర్, ఎలాంటి లెటర్ యాడ్ చేయాలి, దాన్ని ఏ టోటల్ మీదకి తీసుకురావాలి, ఏ పేరు బాగుంటుంది ఇవన్నీ అబ్జర్వేషన్ ఉంటాయి. అంత సింపుల్గా ఏదో న్యూమరాలజీ అంటేనే ఏదో ఒక 2 లెటర్లు యాడ్ చేసేస్తే అయిపోతుంది, మన దశనే మారిపోతుంది అని అనుకోవడం కూడా చాలా రాంగ్ అని నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నేను చాలామంది క్లయింట్స్ నేను చూస్తుంటాను. ఇంకొకటి కూడా ఇక్కడ వితౌట్ ఎఫర్ట్, అంటే మీరు ఎఫర్ట్ వేయకుండా నేను నేమ్ కరెక్షన్ చేసుకుంటాను, నేను ఎక్కడో టాప్కి వెళ్ళిపోవాలంటే కుదరదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మార్కెట్లో అలాగే నడుస్తుంది, పేరు మార్చుకుంటేనే ఇంకా అదైపోతారు ఇదైపోతారు అని కూడా మీకు రాంగ్ గైడెన్స్ వెళ్తుంది. కాబట్టి చాలామంది ఇంకొకటి ఏంటంటే పేరు మంచిగా పేరున్నా కూడా దాన్ని కూడా కరెక్షన్ చేసేస్తున్నారు. సో
అనవసరంగా నేమ్ కరెక్షన్ మనకి ఎంతవరకు అవసరమో అంతే చేసుకోవాలి. ఒకవేళ నేమ్ కరెక్షన్ బాగున్నా కూడా, అంటే ఆ పేరు రెడీమేడ్ నేమ్ బాగున్నా కూడా కొన్ని సమయాలు దశలు అంతర్దశలు ఎలా ఉంటాయో అవి బాగాలేనప్పుడు వాటిని మనము ఏ విధంగా సెట్ చేసుకోవాలి, రెమెడీస్ ఏం చేసుకోవాలి, ఆ టైంలో ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే దాని నుంచి ఓవర్కమ్ కాగలము అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్ అనే కన్నా, అంటే నేమ్ న్యూమరాలజీ అంటేనే ఉత్త నేమ్ కరెక్షన్, ఉత్త నేమ్ కరెక్షన్ ఉంటేనే సరిపోదండి. వాటి యొక్క మనం ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పేరు ద్వారా కాకుండా వారి యొక్క జాతకం ద్వారా ఎప్పుడు ఎలా జరుగుతుంది వాళ్ళకి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో మీకు బాగా అర్థమైంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.